వాక్యం చెబుతున్న మాట సమాప్తమైనది అనే మాట, అనగా పూర్తి అయినది, పూర్తి చేయబడినది అనే మాట. ఏమిటి? ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చిన పనిని ఆయన పూర్తి చేశాడు. వాక్యంలో మనం చూస్తాం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలాసార్లు మనలో చాలా మంది పనులు ప్రారంభిస్తాం కానీ ఏం చేయం? పూర్తి చేయం. పూర్తి చేయకపోతే మనకి ఎంతో బాధ ఉండిపోద్ది. అయ్యో, నేను ఈ పనిని పూర్తి చేయలేకపోయాను. ఒక పనిని చేపట్టిన తర్వాత ఆ పనిని పూర్తి చేస్తే, ఇస్సాక్ గారు ఏదో ఒక మంచం తయారు చేయమని రాత్రి పగలు కష్టపడి ఏదో ఒక సమయానికి, అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేసినప్పుడు ఆయనకు ఉండేటువంటి తృప్తి ఇక మనెవరికి కూడా అర్థము కాదు. ది ఎండ్ అనే మాట, సమాప్తము అనే మాట దానికంటే ఇంకా లోతైంది. అదేదో ఒక పని మాత్రమే కోరుకున్నాడు, మళ్ళీ ఇంకో పని పడతాడు, ఆ రెండవ పని కూడా పూర్తి చేసుకుంటాడు. అలా కంప్లీషన్ చేసుకుంటూ వెళ్ళేది ఒకటైతే, పూర్తి చేశాను అనే మాట, సమాప్తము అనే మాట, ఇది కూడా కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలో చివరి వచనంలో ప్రవచనముగా చెప్పబడింది. 22వ కీర్తనలో ఆయన దీని చేసేనని పుట్టబో గోప్యముగా. 22వ కీర్తనలో 31వ వచనంలో ఈ మాట ఎలా ఉందంటే, వారు వచ్చి ఆయన దీని చేసేను అనే మాట. ఆయన ఇక్కడ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రవచనాత్మకముగా చెప్పబడుచున్న ప్రభువైన యేసుక్రీస్తు దీనిని చేసేను అంటే దానిని ఆయన పూర్తి చేశాడు అని ఎవరికి చెప్తారట? పుట్టబోవు తరములకు. ఇప్పుడు ఆ మాటలే మనం వింటున్నాం. అప్పటి నుండి దావీదు రాసిన కాలం మొదలుకొని ఎదురు చూసినటువంటి మెస్సయ్య ఈ లోకంలోనికి వచ్చి 2000 సంవత్సరముల క్రితం దానిని ఆయన పూర్తి చేశాడు, సమాప్తము చేశాడు. సమాప్తము అనే మాటకి అర్థం ఏమిటంటే, ఇక కలపబడేదేమీయో లేదు అని, లేక ఇంకా చేయడానికి మిగిలిందంటూ ఏమీ కూడా లేదు అని అర్థం. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. బైబిల్లో చివరి పుస్తకంలో చూడండి, బైబిల్ ఏమీ కూడా లేదు, దీనిలో తీసేసేది కూడా ఏమీ లేదు. అది కొంచెం బయటతో కూడింది కూడా, తర్వాత ఉంటుంది. ఎవరైనా దానికి ఇస్తున్న బైబిల్ ఎవరైనా దీనిలో ఎవరైనా తీసేసినా ఏమవుతాయిదా ఉంది, ఎవరైనా కలిపినా వస్తాయి. అందుకే బైబిల్ పట్టుకున్నప్పుడు వణుకుతూ ఉండాలంట. దీనితో ఆటలాడడం కుదరదు. మిగిలిన పుస్తకాలతో పోల్చబడేది కాదు. మిగిలిన పుస్తకాలు ఏం రాసి ఉంటాయంటే సశేషము అని రాసి ఉంటాయి. అంటే ఇంకా రాయవలసింది చాలా ఉంది. కానీ ఇదేంటిది? సమాప్తం. అంటే ఇక ఏమి కూడా అంతా రాయబడవలసిందంతా రాయబడింది. అక్కడక్కడే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు బైబిల్లో లేదు మేము చెప్తాం రండి అంటే మీరు కొంతమంది పరిగెత్తిపోతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు. అసలు దీంట్లో ఉన్నాయే అర్థం కాక చదువుతుంటే, ఏమండి ఉన్నాయే అర్థం కాక చస్తుంటే, రాత్రి పగలు చదివినా ఇంకా అర్థం కాకుండా ఉంటే ఇంకేం వింటాం వల్ల ఈ రోజుల్లో. నిజానికి అక్కడ పేజీ లేకపోతే ఎవరి కాలే బైబిల్ రాశారు. ఎందుకంటే కొంతమంది దర్శనాలు తెగొచ్చేస్తుంటాయి. అర్థమైందా? ఇంకా రాయిస్ వాళ్ళు ఉండాలి కానీ తెగొచ్చేస్తుంటాయి దర్శనాలు, తెగొచ్చేస్తుంటాయి కొంతమందికి. అప్పుడప్పుడు చెప్పే దర్శనం గురించి ఒక పాత డబ్బులు దర్శనంలో వస్తాయంట, మారణ డబ్బులు. ఎందుకు? ఉపయోగం ఏముందా? ఏముందా? రెండేళ్ళుగా ఇద్దరు వచ్చిన ఉపయోగం ఏమి లేదు.
అవి కానీ ఎక్కువ ఉన్నాయి తెలిస్తే నువ్వు తీసుకెళ్ళాలి పడుతుంది. తర్వాత మళ్ళీ అవ్వడు నీ గురించి రావాలి. ఇటువంటి దర్శనం చాలా వచ్చేస్తుంది చాలా మందికి. రాసే బాబా దర్శనం ఇక దీనిలో కానీ లేదు, రాయవలసిన అవసరం లేదు. నీకు ఏదైనా దర్శనం వస్తే, సంఘాన్ని బలపరిస్తే, దేవుడి భయంకరంగా ఉంటే చెప్పు ఊరుకో అంతే తప్ప దీన్ని మాత్రం పక్కన పెట్టేది. దీన్ని పక్కన పెట్టడానికి వీలు లేదు. అవన్నీ ఈ వెలుగులో చూడాలట. ఏ వెలుగులో? ఇలా కోపం దీనికి సరిపోతుందా, లేకపోతే ఇది పైకి వెళ్ళిపోతుందా? చాలా మంది పిచ్చోళ్ళు తయారైపోయారు. చాలా మంది పిచ్చోళ్ళు తయారైపోయారు. ప్రార్థన చేసుకుంటే గ్యాస్ పంట గ్యాస్ కూడా వచ్చేస్తున్నారు. ఏమండి ఏమొచ్చేస్తుంది? ప్రార్థన చేసుకుంటే గ్యాస్ పంటలో గ్యాస్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఊరుకుంటూ కూడి వచ్చేట్టు బాగుంటుంది. ఇంకే కూడా ఉన్నది ఇంకా బాగోదా? ఆ రోజుకి మళ్ళీ దీన్ని అనిపించడం ఎన్ని చేయలేదు. డైరెక్ట్గా ఊరుకుంటూ కూడి వచ్చేస్తే ఇక మనం తినేడుగా కూర్చుని ఏం కలుగుతుంది. ఇటువంటి నమ్మకండి. పనికిరాని ఏం వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. పనికిరాని ఏం ఎక్కువైపోయింది. పనికిరాని ఇలా వేసుకుంటాం చెప్పేయడం, చూసేయడం, పరిగెట్టేయడం. కాబట్టి నూనె కొంచెం రాసుకునేదాన్ని సిలువేసుకునేదాన్ని నూనెతో మొత్తం తల ఉంచేస్తున్నారు. దానికి ఇంకేం తేడా లేదు. శనేశ్వర స్వామి మార్కెట్ ఇంకేం తేడా? అసలు ఎక్కడ ఉండాలి? ఉదయం ఉండాలి. తర్వాత ఇది ఇక్కడికే రావాలి. ఎంతో మంది దీంట్లో వస్తే అప్పుడు కొంచెం భయం అనేది ఉంటుంది. లేకపోతే ఎవరిష్టం వాళ్ళకన్నా కదా. ఆదివారం వస్తే నా ఇష్టం, నేను వస్తే వస్తాను, లేకపోతే లేదు. అందుకే ఇప్పుడు ఎవరు కూడా ఆ చెప్పే పని ఏం లేదు. నీ మట్టుకు నువ్వే పరిగెడతామే. ఎక్కడికే? నీకు 36 పనులున్నా ఇది ఒకటో పని. ఏ పని? నేను దేవుని సన్నిధిలో ఉండాలి. చాలా మంది అలా దేవుని పని చేస్తున్నవారు, దేవుని భయంకరంగా ఉంటున్నవారు. కాబట్టి యేసయ్య సమాప్తం అని చెప్పింది. దేవుడు పరమ తండ్రి నుండి ఆయన ఏ పని మీద వచ్చాడు? ఆ పని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఇంకా స్పష్టంగా చెప్తున్నమాట. పూర్ణముగా నెరవేర్చాడు. ఒక పని మనకు అప్పగించబడిన తరువాత ఆ పనిని ప్రతి ఒక్కరూ పని వాళ్ళు ఉంటారు. మనమందరం పని వాళ్ళం. దేవుడు మనకు పనిని అప్పగించాడు. అప్పగించిన పనిని ఎక్కడ మనము పని చేసినా ఏం చేయాలి? సంపూర్ణముగా పూర్తి చేయడానికే ప్రయాసపడాలి. కొంత కష్టం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, కొంత వేదన దానికి ఉంటుంది. ఇక నేనైనా అనే పరిస్థితి కూడా వస్తుంది. అయినా ప్రభు అయిన యేసు లోకమంతటి వరకు రక్షణ అనే దీవెన తీసుకొని రావడానికి ఆయన కలువరి శిలువపై ప్రాణమును పెట్టుటకు తెగించి ఆయన ప్రాణమును పెట్టి తండ్రికి చెబుతున్నమాట, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా చేశాను. దానిలో మనం నేర్చుకునే పాఠాలు ఏ విధంగా నీకు అప్పగించబడిన పనిని నీవు చేస్తూ ఉన్నావు. అది చిన్న పని కావచ్చు, ఈ లోక సంబంధంగా ఒక పొలంలో పని కావచ్చు, ఒక ఇంట్లో పని కావచ్చు, ఒక వ్యాపారంలో పని కావచ్చు. ఏవేవో పనులు ఉంటాయి. మన ఎవరు పనిలేరు కాదు, అందరికీ దేవుడు అప్పగించాడు. అప్పుడే మన కష్టార్జితము మనకు దీవెనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నో ఈజీ వే. దేవుడు ఎప్పుడు కూడా మనం కష్టపడి తప్పక మన కష్టార్జితం అనుభవించుటకు మనం చేసిన పనిని ఒక సూపర్ పనిలో మనమే ఒక అడుగు వెనక్కి వేసి చూసుకోవాలట. ఒక అడుగు వెనక్కి వేసి చూసుకొని నీకు నచ్చితే అప్పుడు ఇతరులకు నచ్చుతుంది. అంతే కదా. చాలా మంది చేసిపోయాలే అని అనుకునే పరిస్థితిలో. కానీ యేసయ్య భూమి మీద ఉన్న జనమంతటి కొరకు పరమ తండ్రి ఏ పనిని అప్పగించాడో ఆ పనిని పూర్తిగా చేశాడు. యేసయ్యకు సాయం చేసేవాళ్ళం కాదు మనం. అందువైనా యేసయ్యకు సాయం చేసేవాళ్ళం కాదు మనం. యేసయ్యకు కేవలం ఏం చెప్పాలి? వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నా పక్షంగా మీరు గొప్ప పని అంతా చేసి పెట్టారు, మీ కనికరము చూపారు, మీ కృతజ్ఞతలని చెప్పడమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన అప్పగించబడిన పనిని పూర్తిగా చేసి పూర్ణముగా చేసి దేవుణ్ణి
మహిమపరచండి. మనమందరం మనకు అప్పగించబడిన పనులు సంపూర్ణంగా చేయగలిగినప్పుడు దేవునికి నీ ద్వారా నీ పని ద్వారా మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడు నాకు అప్పగించమని పని, నీకు అప్పగించిన పనులను మనం చేస్తూ దేవుని మహిమపరిచి ఇంకా ఆయన మహిమ తెచ్చేవారముగా సాగిపోదాం. దేవుడిచ్చిన ఈ మాటలోని అర్థం మనకు నేర్పిస్తున్న సత్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పాటను